వెల్కమ్ టు మై ఛానల్. టుడే చనా దాల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అందులో వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. ఒక 30 సెకండ్స్ అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాం. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ వేసుకున్నాం. పొటాటో పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని కలిసేలా ఫ్రై చేసుకున్నాం. పొటాటో పీసెస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని కలిసేలా ఒకసారి తిప్పుకున్నాం. పొటాటోస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని కలుపుకున్నాం. చూపిస్తున్న విధంగా అలా ఒకసారి కలుపుకోవాలి. పొటాటోస్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి అందులోకి టొమాటో పీసెస్ యాడ్ చేసుకున్నాం. చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అన్ని కలిసేలా మరి కలుపుకున్నాం. అన్ని కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందులోకి శనగలు వేసేద్దాం. ఉడకబెట్టిన శనగలు వేసేద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు శనగలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న శనగలు ఇప్పుడు అందులోకి యాడ్ చేసేసాం. శనగలు యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకున్నాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా అలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు చాలా బాగా కుక్ అయ్యాయి కాబట్టి అందులోకి మసాలా యాడ్ చేసేద్దాం. మసాలా మొత్తం వేసేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేద్దాం. అలా మొత్తం ఈ విధంగా అంతా కలుపుకోవాలి. అలా మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులోకి మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ గరం మసాలా వేసాను. గరం మసాలా వేసిన తర్వాత లైట్గా చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసాను. మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒకసారి మరీ కలుపుకున్నాం. మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. మీ టేస్ట్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా ఫ్రై చేసుకున్నాం. అలా అంతా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు అందులోకి మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే తిప్పుకోవాలి. కొంచెం సేపు 5 మినిట్స్ తర్వాత అలా బాగా కుక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. అంతే, చాలా బాగా కలిగి సబ్స్క్రైబ్ చేయండి.